అంటే ఇప్పుడు రియలైజేషన్ అంటున్నాం కదా, స్పిరిచువాలిటీ పరంగా రియలైజేషన్స్ అంటే ఇదొక రియలైజేషను. నచ్చడము, నచ్చకపోవడం అనే దాని నుంచి బయటపడ్డది మనస్సు. అన్ని విషయాలు కాదు, కొన్ని విషయాలు. ఏదైతే జీవితకాలం చేస్తున్నామో అక్కడ నచ్చడము, నచ్చకపోవడం తీసేసేయాలి. ఉదాహరణకి బాత్రూమ్కి వెళ్తాం, నచ్చిపోవడము, నచ్చకపోవడం లేదు. భోజనం నచ్చి చేయడము, నచ్చక చేయడము లేదు. ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు వెళ్ళి పడుకుంటావు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరో చచ్చిపోతే ఒక ఆవిడ ఏడుస్తుంది, ఫుడ్ ఇస్తే తినలేదు, నీళ్ళు ఇస్తే తాగలేదు, నిమ్మ నీళ్ళు ఇస్తే వద్దమ్మా నాకు గొంతు దిగలే అన్నది. కానీ ఇది రాగానే పోతారు. ఫుడ్కి లేకపోతే ఎవరినో కలవడానికి, ఒక పని చేయడానికి మనం నచ్చడం నచ్చకపోవడం అని తీసుకొస్తున్నాం కదా, ఇదే అతిపెద్ద అబ్స్టకిల్. సో ఏదైతే మనం జీవితకాలం చేస్తున్నామో నచ్చడము, నచ్చకపోవడము, ఇష్టము, అయిష్టము, ఈ రెండింటి నుంచి బయటపడేయాలి దాన్ని. అంతే మనం చేయాల్సి. ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఎగ్జాక్ట్లీ అక్కడ పెట్టి చేస్తున్నా. ఏదో ఒక పని, నువ్వు ఎంచుకున్న పనిని ఇంకా నచ్చినా చెయ్యి, నచ్చకపోయినా చెయ్యి. రెండోది, అది నీవే నిర్ణయించుకుని చెయ్యి. అదే వేరేవాడు ఇచ్చాడు అనుకో, అదే బానిసత్వం అవుతుంది. ఇప్పుడు నచ్చినా బర్రెలకు గడ్డేయాలి, నచ్చకపోయినా గడ్డేయాలని బాస్ చెప్తున్నాడు. అది నరకం. అంటే నేను నచ్చినా గడ్డేస్తా, నచ్చకపోయినా గడ్డేస్తా, బికాజ్ అది నా పని కాబట్టి. ఇది ఫ్రీ లిబరేషన్. సో ఒకటే యాక్టు, బట్ ఒకటేమో స్లేవరీ చూపిస్తుంది, ఇంకోటేమో లిబరేషన్ ఉంది. ఇప్పుడు నేను 100% లిబరేట్ అయి ఉన్నా యూట్యూబ్ విషయంలో. కానీ నేను ఎక్స్క్యూజెస్ వెతకను. ఐన్స్టీన్ ఏం చెప్పిండు? అబ్దుల్ కలాం చెప్పారు ఏంటంటే, సక్సెస్ కారణం ఏంటని అడిగితే, నేను ఎవరికి ఎక్స్క్యూజెస్ నేను తీసుకోలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు. అంతే. నా సక్సెస్ కారణం ఎక్స్క్యూజెస్. నో ఎక్స్క్యూజెస్. ఎక్స్క్యూజెస్ చెప్పడం ఒక్కసారి స్టార్ట్ అయితే ఇక ఏ పని మనం సమగ్రంగా చేయలేము. ఇంపాసిబుల్ ఇంటూ మిలియన్ టైమ్స్. అందుకని ఇప్పుడు ఏ పని ఎంచుకోవాలి అంటే, ప్రాపంచికమైన పనిని ప్రాపంచికంగాను చేయదగ్గవి, జీవితకాలం చేయదగ్గవని విభజించాలి. మనకు చిన్నప్పటి నుంచి విభజించారు కదా, ఆడవాళ్ళ డ్రెస్సు, మగవాళ్ళ డ్రెస్సు, కింద వేసుకునేది, పైన వేసుకునేది, స్కూల్ డ్రెస్సు, లేకపోతే స్కూల్ పోనప్పుడు వేసుకునే డ్రెస్సు. ఇది రాత్రి డ్రెస్ విషయంలోనే మనం ఇంత విచారణ చేసి మనిషి ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు, మరి పని విషయంలో టేక్ 1 month టైం అండ్ కమ్ టు ఏ కంక్లూజన్. ఒకసారి వినగానే నాకు అర్థమైపోవాలంటే కుదరదు, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అసలు మనము జన్మతః అసలు పనే చేయకూడదు. అది ఎగ్జిస్టెన్షియల్ లా. ఎట్లయితే ఒక ఎనిమల్ బతుకుతుందో, నువ్వు అట్లా దీని వెనుక ఒక చిన్న గొప్ప విచారణ ఉంది నాది. ఇప్పుడు ఎట్లయితే సహజాతాలు, ఇంట్యూషన్స్ అంటున్నాం. ఒక పిట్ట గూడు కడతా ఉంటుంది, అది ఎక్కడ యూనివర్సిటీలో నేర్చుకోలేదు. అంటే ప్రకృతి ఆ గుణం ఇచ్చింది. ఒక ఫ్లవర్ విరబూస్తుంది, ప్రకృతి ఆ గుణం ఇచ్చింది దానికి. అది సహజాతం అన్నారు, ఇంట్యూషన్స్ అవి. అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు నది ప్రవహిస్తుంటే ఒక శబ్దం వచ్చింది, నది క్రియేట్ చేస్తలే శబ్దం సహజంగా వచ్చింది. ఒక కోయిల పాడుతుంది కూ అని అద్భుతంగా. ఇప్పుడు మరి వీటి మధ్యనే కనుక ఈ విద్యా వ్యవస్థ లేకుండా ఒకవేళ మనిషి ఉంటే, మనిషి యొక్క ఇంట్యూషన్ ఏంది? ఇప్పుడు పిట్ట గూడు కడుతుంది, మరి మనిషి ఏం చేస్తాడంటే, తన గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ ఉండి ఇంత అద్భుతమైన విషయాన్ని నిశ్చలముగా చూస్తూ దాన్ని చెడగొట్టకుండా ధ్యానపూర్వకంగా కూర్చుంటాడు మనిషి. మనిషి యొక్క ఒరిజినల్ స్టేట్ ఏంటంటే, వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, ఏది చేయకుండా కూడా అతను ప్రశాంతంగా ఉండగలిగేంత గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ తనకుంది. కానీ మనం ఏం చేసినాం, ఆ బ్రెయిన్లోకి చాలా చెత్త తీసుకొచ్చి నింపి దాంట్లో ఒక ఎజిటేషన్ క్రియేట్ చేసినాం. చేస్తున్నాడు ఇప్పుడు మనిషి. తెలుసా అంటే అన్నీ తెలుసు, నిజంగా తెలుసా అంటే తెలియదు అంటాడు. వాడికి మొత్తం సినిమా అంటే, నువ్వు అన్నాడు సినిమా అంటే తెలుసు అంటాడు, అంటే తీయలేడు, తెలియదు వాడికి. బిజినెస్ తెలుసా? తెలుసు, చేయి నీకు వస్తలేదు, తెలియదు మనిషికి. 99% విషయాలు మనిషికి తెలియదు, జస్ట్ తెలుసు అని అనుకుంటున్నాడు. ఈ అనుకోవడాలు మానేసి మనకి ఏం తెలుసు, ఏం తెలియదు. పని అంటే ఏంది తెలియదు మనకు. డబ్బులు తీసుకొచ్చే పనిలో ఇష్టాలు లేవు. సచ్చినట్టు పో, ప్రశాంతత వెతక్కు, ఆనందం వెతక్కు, రెస్పెక్ట్ కోరుకోకు. నువ్వు రోజుకు 2,000 1,000 వస్తున్నాయి, అందుకోసం చేస్తున్నానండి, ఇది నా బాధ్యత. దీంట్లో ఇది అయిపోయింది, ఇందులో ధ్యానం లేదు, బొంగు లేదు, చూడదోసుకో. దీనికి బియాండ్గా ఏదైతే సమయం ఉంటుందో అక్కడ నిష్కామకర్మ చెయ్యి. ఇప్పుడు మనం ఆధ్యాత్మికపరమైన లేదా దైవికపరమైన విషయాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఈ రెండింటిని క్లబ్ చేస్తుంది సమాజం. దాన్ని విడదీసి నేను చూస్తున్నా. అందుకని కన్ఫ్యూజనే లేదు. డబ్బు ఎర్న్ చేయడానికి వెళ్ళినప్పుడు డబ్బు ఎర్న్ చేయడానికే పో.
అనవసరంగా లేనిపోయిన రెస్పెక్టు, లేకపోతే ప్రశాంతత, లేకపోతే పీస్ ఆఫ్ మైండ్, జాబ్లో నాకు పీస్ ఉండదు భయ్, ఉండదు. యు ఆర్ గోయింగ్ దేర్ టు ఎర్న్ మనీ అన్న రియలైజేషన్ వస్తే ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అందుకని మీరు ఏ పైన ఒకటో రెండో దొరుకుతాయి. నాకు తెలిసినంత వరకు పెయింటింగ్ కానీ, రచన కానీ, సంగీతం కానీ, వ్యవసాయం కానీ, గార్డెనింగ్ కానీ, కుట్లు అల్లికలు కానీ, వంట చేయడం కానీ, గిన్నెలు కడగడం కానీ, సర్వీస్ చేయడం కానీ, మసాజ్ చేయడం కానీ, ఇవన్నీ నిష్కామ కర్మగా మార్చుకోవాలి. వీటిలో డబ్బు వస్తే తీసుకోవాలి, కానీ డబ్బు కోసం ట్రై చేయొద్దు. ఎవరైనా దాన్ని మెచ్చుకుంటే అది మీ గ్రేట్నెస్ అనాలి, కానీ దాన్ని అహంకారంగా మార్చుకోవద్దు. ఇది రూల్స్. నిష్కామ కర్మలు ఇవి రూల్స్. నిష్కామ కర్మ చేసేవాడికి నెక్స్ట్ దండలు వేస్తారు, కాళ్ళు కూడా మొక్కుతారు. కానీ ఆ మాయలో పడితే వాడు నెక్స్ట్ దండల కోసమే చేస్తాడు ఆ పని. అట్లాంటి ప్రమాదం ఉంది. అంటే అట్లాంటి వాళ్ళని నేను చూశాను కాబట్టి చెప్తున్నా. అట్లా అందుకని యూ డిసైడ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. ఇప్పుడు నీకు డబ్బు కావాలి, అక్కడ అనవసరంగా పీస్ ఆఫ్ మైండ్ అట్లాంటివి ఆలోచిస్తున్నావా? ఏమన్నా ఆలోచించకు. చేంజ్ ప్లేస్. నేను ఎవరు కట్టి పడేశారు? నీకు నచ్చే ప్లేస్ దొరికే వరకు హాయిగా ఒక చోట ఉండు. అది దానికి ఏంటంటే నేను ఒక మాట చెప్తాను. ఎక్కడ ప్రాబ్లం అంటే ఒక డైలాగ్ అని చెప్తాను. మన డైలాగ్ ఏంటంటే జనాల డైలాగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒకదానిలో ఉంటుంది, డబ్బులు ఒకదానిలో వస్తాయి. ఇక్కడ వస్తుంది మొత్తం అంతే కదా. చిక్క అంతే ఇక్కడ దీన్ని ఎట్లా బేటా మళ్ళీ ఇంత కదిలించడం ఎంత చెప్పినా, ఇంత చెప్పిన తర్వాత కూడా కదిలిస్తూనే ఉన్నావు. అసలు కారణాలు చెప్తున్నావు, ఎక్స్క్యూజెస్. అప్పుడు నీకు చాలా ఇంటెలిజెన్స్ కావాలి. మరి ఇప్పుడు యూట్యూబ్లో డబ్బు ఉందా లేదు, పెయింటింగ్లో డబ్బు ఉందా లేదు, ఏం చేస్తే నీ ఆటకి డబ్బు వస్తుందో నువ్వు ఫిగర్ అవుట్ చేయాలంటే ఎలాంటి పెయింటింగ్ వేస్తే అమ్ముడవుతుంది, ఎట్ ద సేమ్ టైం నీ ప్రశాంతత పోదు. మరి చాలా తెలివి ఉండాలి. మరి బోల్డంత ఉంది, నీకు తెలియదు అంతే. సరిగ్గా చేయాలి అంటే దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా ఉండాలి. విషయం ఈ ప్రశ్నలు ఉండవు నిజంగా. ఇప్పుడు నేను జీవితకాలం చేస్తాను నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రశ్నలన్నీ ఇర్రెలెవెంట్ అబ్బా. జీవితకాలం చేసేదే మనకి రియల్ వర్క్. అంటే డెత్ బెడ్ మీద కూడా యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్, బికాజ్ యు ఆర్ హ్యాండింగ్ ఓవర్ దట్. నువ్వు సరైన ఒక హైర్ లేకపోతే ట్రస్టీ, వీడే నా వారసుడు, ఇదంతా వాడు చూసుకుంటాడు రేపటి నుంచి అని చెప్పి చచ్చిపోతావు నువ్వు. బికాజ్ వర్క్ కంటిన్యూస్, యు ఆర్ సెకండరీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది సూపర్ఫిషియల్గా, అట్లా ఉండదు. నిజంగా మీరు జీవితకాలం అనుకున్న మరుక్షణం ఫస్ట్ మైండ్ రిలాక్స్ అవుతుంది. రెండోది ఎవ్రీడే ఆ పని మీద మీరు దృష్టి పెట్టాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా స్టార్ట్ అయింది. ఒక 2-3 ఏళ్ళ తర్వాత మీరు ఎక్కువ సమయం ఇచ్చినా మీకు స్ట్రెస్ ఉండదు. రెండోది ఆల్రెడీ ఒక అంతర్గతంగా క్లారిటీ వచ్చింది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. అందుకని ఇప్పుడు నేను చెప్తున్నా, నేను పుస్తక రచన లైఫ్ అంతా చేస్తాను నేను. ఇంకా అది లైఫ్ అంతా అంటే లైఫ్ అంతానే, ఎక్స్క్యూజెస్ లేవు. ఇప్పుడు లైఫ్ అంతలో ఎక్స్క్యూజెస్ అన్నీ పడిపోయినాయి చూడు. ఇప్పుడు ఇట్లా చెప్పగలగాలి మనం, ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సారు, ఎవడుకుండవు. ఇప్పుడు చిరంజీవి అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు, కాళ్ళ నొప్పులు ఉన్నావు అనుకున్నావు ఏంది? ఉంటుంది ట్యాబ్లెట్ గిబ్బుట్ వేసుకొని రెస్ట్ఫుల్గా ఉండి షార్ట్కి మధ్యన వాళ్ళని చూడు ఎట్లుంటుందో, హారబుల్గా ఉంటుంది. ఒకటి చూసిన అసలు షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ ఏదో సినిమా, ఆ షూటింగ్ గ్యాప్లో ఎక్కడో అక్కడ షూటింగ్ అంతా వాళ్ళు కెమెరాలు సెట్ చేసుకుంటే బోర్లా పడుకొని మసాజ్ చేయించుకుంటున్నారు. వాళ్ళు సూపర్ స్టార్ అయినా వాళ్ళకో శరీరం ఉంది, వాళ్ళు కెమెరా ముందు అట్లా కనబడడానికి చాలా, దాని ద్వారా డబ్బు పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. వాడు లైఫ్ అంతా చేయాలనుకుంటాడు. నేను అంటున్నా ఏమి రాకపోయినా లైఫ్ అంతా చెయ్యి, ఆనందం దొరుకుతుంది అందులో, ఒక రసం ఉంది అందులో, ఖచ్చితంగా ఉంది. ఇమ్మీడియట్గా ఒక మెడిటేటివ్నెస్ నీ చుట్టూ ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనేది థ్రాబింగ్ అవుతూ ఉంటుంది. ఇది ఎవ్వడికి చెప్పలేము. ఇది ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. వెన్ ఐ రైట్ విదిన్ 5 minutes ఎవ్రీథింగ్ డిసపియర్స్. నా ఎంటైర్ వరల్డ్ వ్యూ డిసపియర్ అయిపోతుంది. మీరు ఆశ్చర్యపోతారు, మన చుట్టూ ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం ఉంది. యూ ఎక్స్పీరియన్స్ ఇట్ బికాజ్ కంటిన్యూస్గా యు ఆర్ డూయింగ్ దట్. ఎక్కడ కంటిన్యూస్గా చేయబడుతుందో అక్కడే అది రివీల్ అవుతుంది.
ఇప్పుడు రోజు నీళ్లు పోస్తే 4 గంటలకు ఒక కాయ బయటకు వస్తుంది, రివీల్ అవుతుంది. అది 2 రోజులకే రమ్మంటే రాదు అది. ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నా కాబట్టి నేను చెప్పే స్టేట్మెంట్ అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. రెండోది, నా నుంచి ఎవడు దొంగిలించలేడు దాన్ని. రెండోది, అది ఎప్పటికి ఉంటుంది. కానీ అది నీకు తెలియాలంటే నువ్వు దానికి ట్యూన్ అవ్వాలి. ఇట్ టేక్స్ టైం. కృష్ణమూర్తి నోట్బుక్లో ఈ కాంటెక్స్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ దేర్. అది అన్ఎక్స్ప్లికబుల్ ఎనర్జీ, లేకపోతే ఒక ద అదర్స్ ఇట్ సడన్లీ బెనడిక్షన్ అంటాడు. ఇట్ ఈస్ వెరీ బ్లెస్సింగ్ అంటే ఏందది? మన మైండ్ టూ మచ్ థాట్ ప్రాసెస్లో వీఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్. ఇక్కడ ఏం లేదనుకుంటున్నావా? ఈ సమస్త మానవ జాతిని కాపాడేది నీకు నాకు మధ్యనుంది. మనం ఎంతసేపు వస్తువుల దగ్గరనే అయిపోయినాయి. మనిషి ఏమంటున్నాడు, వాడేమంటున్నాడు, వీడేమంటాడు, ఇక్కడే అయిపోయినాం మనం. ఫస్ట్ వాటి నుంచి పక్కకు జరిగితే కదా ఏమన్నా మనం చూడగలిగేది. అట్లా. సో వెరీ పర్సనల్ ఇది. దీనికి మనం చెప్పలేం. చెప్తే కూడా పిచ్చోడు అంటారు మనల్ని. ఏదైనా ఇంకోటి మీరు ఇందాక అన్నట్టుగా ఈజీగా ఎవరో చెప్తే అని కాదు, యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. మీరే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. మీ యొక్క ఇంటెలిజెన్స్ చేసుకొని అంతే, వేరే ఆప్షనే లేదు. మీరు అనుకునే అంటే రిస్క్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ రియల్లీ రిస్క్, బట్ ఒకటి కావాలంటే ఒకటి పోవడం అలాగే ఉంటాయి. అప్పుడు ఓవరాల్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీ. బ్యాలెన్స్లో మీరు అప్పుడు గెయిన్గా ఉంటారు. అబ్సల్యూట్లీ. అంతే. ఎవ్వరు ప్రాపంచిక విషయాలు నీకు ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఎవరెవరు డబ్బు ఇవ్వచ్చు, అంతవరకు ఐ అగ్రీ. కానీ పీస్ ఎవడు ఇవ్వలేడు. రియల్ కోర్ ఆఫ్ లైఫ్, దాని మీనింగ్ని ఎవ్వరు ఇవ్వలేరు. దానికి నేను కనుక్కున్న దగ్గర దారి, ఫైండ్ సంథింగ్. దానికి ప్రాపంచిక విషయాలు జోడించకు. ఎవ్రీడే ½ an hour 1 hour దాన్ని చేయి. అది నీ యొక్క ఎగ్జిస్టెన్షియల్ వర్క్. అది పెయింటింగ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, అంటుపడడం కావచ్చు, ఏదైనా సరే. అప్పుడు తోముతున్నది ఎవరు? స్వయం ఎగ్జిస్టెన్సే తోముతుంది అక్కడ. బికాజ్ ప్రాపంచిక విషయాలు లేవు. డబ్బు కోసం తోమితే మైండ్ తోముతున్నట్టు. దేనికోసము కానప్పుడు తోముతున్నది ఎవరు? స్వయం ఆ పరమాత్మ పని అది. మరి మిగతా 8 hours పోయి డబ్బులు సంపాదించుకుందాం చలో, మనం కూడా బతకాలి కదా. సో ఒకప్పుడు వేదాంత ఫిలాసఫీ అండ్ ప్రాక్టికల్ ఫిలాసఫీ అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు దిస్ ఈజ్ ప్రాక్టికల్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఈదర్ యూ కెనాట్ అబాండన్ ద వరల్డ్, అట్ ద సేమ్ టైమ్ యూ కెనాట్ జస్ట్ అబాండన్ ద నేచర్. యూ హ్యావ్ టు ఫైండ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ ద టూ. అందుకని ఇప్పుడు నేను స్టాండ్ ఆర్ట్ వేస్తా, డబ్బు కోసం చేస్తా. పుస్తకం రాస్తా, డబ్బు వచ్చినా చేస్తా, లేకపోతే చేస్తా. రెండు చూసేవాడు ఒకటే అనిపిస్తుంది. కానీ నా యొక్క వ్యూ కంప్లీట్గా మారిపోలే. అట్లా నువ్వే బైఫర్కేట్ చేయాలి దాన్ని. యూ హ్యావ్ టు బైఫర్కేట్. ఎవ్వరు చేయడు అది నీకోసం, నువ్వే చేయాలి. వేరే ఎవ్వరు చేయరు. నీకు వచ్చిన తెలుసా, అందరి దగ్గర పైసలు లేవు కాబట్టి ఏమో కష్టపడుతున్నారు. పైసలు నిజంగా ఉన్నాయనుకో, అందరు లేజీ అయ్యి తాగి చచ్చిపోతారు. నేను చెప్పేది రెండింటికి అతీతంగా ఉంది. దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా రోజు ఒక పని ఎంచుకొని చెయ్యి. ఏమీ లేకపోయినా రోజు ఒక పని ఎంచుకొని చెయ్యి. ఇప్పుడు నేను చెప్తున్నది వెరీ పవిత్రమైన ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకో, చాలామంది ఎందుకు చేస్తారు పని? చేయరు. ఇప్పుడు ఒక కోటీశ్వరుని చూసి థ్రిల్ అయిపోతారు. నెక్స్ట్ డే వీడి దగ్గర కోట్లు వచ్చింది అనుకో, వాడి దగ్గర కంటే వీడి దగ్గర 250 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయనుకో, ఆడ బచ్చగాడు మనకంటే బీదోడు అంటాడు వాడు ఇమ్మీడియట్లీ. నేను చెప్పేది వీటికి సంబంధించిన విషయం కానే కాదు. ఇది ప్రపంచం ఉన్నంత వరకు డిస్క్రిమినేషన్ ఉంటుంది. నేను చెప్తున్నది మేల్కోవాలి. ఈ కర్మ అనే దాన్ని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసి దాన్ని నువ్వు ఆచరించాలి. తద్వారా దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. ఇది పూర్తి ప్రపంచానికి సంబంధించిన వర్క్ చేసినప్పుడు మైండ్ చాలా యాక్టివ్గా అది జడ్జ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో అసలు మైండ్ లేదు. ఇంకా ప్రాపంచిక విషయాలు నువ్వు డబ్బు కోసం చేయట్లే, పేరు ప్రఖ్యాతుల కోసం చేయట్లే, గుర్తింపు కోసం చేయట్లే, కీర్తి కోసం చేయట్లే, అవార్డు కోసం చేయట్లే, ఎవరో సన్మానం చేస్తారని చేయట్లే. యు ఆర్ జస్ట్ డూయింగ్ ఫర్ ద డూయింగ్ సేక్. అంటే అప్పుడేంది, ఫ్లవర్ విరబోసినట్టు, బ్లాజమింగ్ ఫర్ ద బ్లాజమింగ్ సేక్. ఇప్పుడు ఇది దైవ కార్యం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ అప్పుడు ఆ దైవ కార్యం అవుతుంది. నిష్కామ కర్మ ఇది. ఈ ప్రపంచంలో జరుగుతున్న నిష్కామ కర్మ పేరు మీద జరుగుతున్నవి నిష్కామ కర్మలు మోస్ట్ అవి కాదు. దే ఆర్ ఆల్సో. అది అయిపోగానే డొనేషన్ బుక్ తెస్తున్నారు, తీసుకుని. నేను దానికి అగెనెస్ట్ అంటలేను. నిష్కామ కర్మ కాదు అది బై. దే ఆర్ డూయింగ్ ఎ బిజినెస్. దాంట్లో అన్నదానం అవన్నీ చేస్తూ వాళ్ళు మెల్లమెల్లగా ఇంత అన్నదానం చేస్తున్నారు కదా, మళ్ళీ ఒక దాని తర్వాత ఒకటి బిల్డింగ్లు ఎట్లా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న బిల్డింగు అట్లే ఉండి ఉన్నదంతా అన్నదానం చేస్తూ ఉంటారు. ఇది ఎట్లా పెరుగుతుంది అసలు? నాకు ఇది అర్థం కాని విషయం. అంటే ఇది చేస్తూ కొంత మిగిలిస్తున్నారు.
మిగిలించి ఇది కూడా డెవలప్ చేస్తాను. ఇది కాదు మెయిన్, నాకు ఇదే మెయిన్, కానీ నేను దీన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నా. ఇట్లా చెప్తే తిడుతున్నారు. ఎందుకు? భవిష్యత్తే లేదని తెలుసుకో. సో యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ. నీకు భవిష్యత్తు కాదు, నువ్వే సమస్త మానవజాతి యొక్క భవిష్యత్తు. నిన్న ఏదైతే వర్తమానము నీకో ఈరోజు నాకు గతమైంది. మనం రేపు అనేది అంటున్నామో, రేపటి రోజు రేపటి గురించి ఆలోచిస్తున్న ఈరోజు మళ్ళీ గతమైంది. ఎక్కడుంది భవిష్యత్తు? నిజంగా భవిష్యత్తుని అర్థం చేసుకున్నవాడు భవిష్యత్తు గురించి ఆలోచించడం మాని వాడు ఈ క్షణం పనిలో దిగుతాడు. ఇంకా ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే మామిడి పండు ఈరోజే నేను మొక్క నాటాలి. దట్ ఈస్ ద లా. ఈరోజు మొక్క నాటితే దాని భవిష్యత్తు నిర్ణయం అయింది. అట్లా ఈరోజు నేను చేసే పని నా భవిష్యత్తు తప్ప దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ భవిష్యత్తు. అది ప్రాపంచిక పరిభాషలో భవిష్యత్తులు ఉన్నాయి. గతం ఉంది, గతం తాలూకు గాయాల నుంచి మేలుకొని మేము ఎన్నో కష్టాలు పడి కంపెనీ పెట్టి అని కూడా మాట్లాడతాడు. అది ప్రాపంచిక విషయాల వరకు ఓకే, ఒకవేళ నువ్వు కంపెనీ పెట్టినా అట్లా మాట్లాడుకో. కానీ రియల్గా చూస్తే ఏమీ లేవు అట్లాంటివి. అట్లీస్ట్ నాకు లేవు. ఉన్నవాళ్ళకు ఉండనులే, పర్వాలే. ఇదే స్పిరిచువల్. ప్రాపంచక విషయాలు జోడించకుండా ఏదేదైతే ఉందో, ఇప్పుడు నేను చిన్న సరదా విషయం చెప్పనా. ఇప్పుడు దేవుడికి ఫ్లవర్స్ ఎందుకు పెడతారు? ఒక రిబ్బన్ ఎందుకు వేయరు? ఒక బంగారు ఉంగరం ఎందుకు వేయరు? లేకపోతే ఒక పిజ్జా ఎందుకు వేయవు? రీజన్ ఉంది. మనిషి చేత మలినము కానిదే దైవానికి ఇవ్వాలి. టెంకాయ నీళ్ళు ఎందుకు? కోకు పోయొచ్చు కదా. విషయం అది కాదు. మనిషి చేత మలినం కావద్దు. రెండోది, అది ఎవరిస్తున్న మనిషే ఇస్తున్నాడు. అందుకని తనలో ఉన్న మలినాలన్నీ పక్కన పెట్టి తను ప్యూర్గా మారిస్తున్నాడు. చూడు, అంటే ప్యూరిటీ మీట్స్ ప్యూరిటీ, అండ్ ఇట్ ఈస్ బోత్ ఆర్ ఆఫరింగ్ ప్యూరిటీ టు సంథింగ్ విచ్ ఈస్ వెరీ ప్యూర్. ఆ ఎవ్రీథింగ్ ఈస్ ప్యూర్, దట్ ఈస్ డివినిటీ. డివినిటీ అంటే ఏదో మన సినిమాలో చూపించినట్టు కాంతి వస్తుంది, ఇట్లా బీమ్స్ వస్తాయి, అట్లేముండదు. నీ యాక్టే. ఇప్పుడు నేను నీకు ఇస్తున్నా అనుకుంటే ఇదే దైవ కార్యము, లేకపోతే వ్యాపారం, అనుకుంటే సేవ. రకరకాలుగా ఉంది ఈ పెన్నులోనే. నేను నీకు పెన్ను ఇస్తున్నా, కిరాణా షాప్ అయితే వ్యాపారమే. నేను నీకు పెన్ను ఇస్తున్నా, మాది స్వచ్ఛంద సంస్థ, ఎవరెవరు రాసుకుంటారో వాళ్ళకి పెన్నులు ఇస్తాం మేము, కానీ ఫోటోలు కూడా తీసుకుంటాం. అప్పుడు ఏమైంది? సోషల్ సర్వీస్ అయింది. నేను పిన్ ఇస్తున్నా, ఇచ్చి నేను మర్చిపోతాను నేను, దెన్ ఇట్ ఈస్ డివైన్ యాక్ట్ అయ్యి. సో ఆ విషయం ఏం పెద్దగా లేదు. దాన్ని ప్రపంచం కొంచెం కరప్ట్ చేసింది, కానీ అట్లీస్ట్ నా వ్యూలో అసలు కాంప్లెక్సిటీ లేదు. అపార్థం చేసుకోవడం పుష్కలంగా ఉంది. ఇప్పుడు నా యాక్ట్ ఆఫ్ డివినిటీ అంటే రండి, ఇంతే సింపుల్, వెరీ సింపుల్. నేను చేసే పనిని డబ్బు కోసం ఇలా చేయాలో అలాగే చేస్తాను. క్లియర్గా ఉంది మైండ్. కొన్ని విషయాలు నేను డబ్బు కోసం, అసలు డబ్బు కాదు, గుర్తింపు కాదు, పేరు ప్రఖ్యాతులు, కీర్తి, అవార్డులు దానికి రావు. అది వచ్చినా కూడా అది నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను వాటి కోసం చేయలేదన్న స్పృహ ఉంది కదా. అది చాలా బ్యూటిఫుల్ అన్నమాట. ఎనీబడీ కెన్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నేను చెప్పింది, ఒక పని ఎంచుకో, లైఫ్ లాంగ్ చెయ్యి, ఇంతే. ధైర్యం సరిపోదు. లైఫ్ లాంగ్ చేయాలంటే డబ్బులు రావాలి మనకి. నేనేమో ఫస్టే కట్ చేసేదాన్ని, అంటే డబ్బులు గిబ్బులు ప్రాపంచిక విషయాలు జోడించకు, అట్లాంటి పని లైఫ్ లాంగ్ చేయంటే ఫస్టే మైండ్ అంటే చల్ ఇదేం కాన్సెప్ట్ చల్. కానీ అక్కడే ఉంది మ్యాజిక్ అంతా. నిజంగా నీకు తృప్తి కానీ, ఆనందం కానీ, పీస్ కానీ, ఒక ఎక్సలెన్స్ కానీ, అన్పారలల్ అండర్స్టాండింగ్ కానీ అక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రాదు. మిగతా చోటంతా అది డిస్క్రిమినేషనే ఉంది కదా. అంత డిస్క్రిమినేషనే ఉన్న ప్రపంచం ఇది. అది చెయ్యి, దాన్ని విస్మరించకు. ఆ విషయంలో క్లియర్గా ఉండు. దాంట్లో పీసు గీసేతకు అనవసరం, దొరకదు. దానికి కారణం చెప్పిన సింపుల్ వన్ లైనర్. అథారిటీ ఉన్న చోట ప్రశాంతత లేదు. సింపుల్ యాజ్ దట్. అథారిటీ ఉండి దానికి సరెండర్ అయితే ప్రశాంతత ఉంది, కానీ ఉద్యోగంలో సరెండర్ లేదు. గురువు కూడా అథారిటీనే, కానీ గురువు దగ్గర సరెండరింగ్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా పీస్ వచ్చేస్తుంది. నేను చూసుకుంటా, ఓకే చూసుకుంటే పీస్.
నేను చూసుకుంటాను, వీడు చూసుకుంటాడో లేదో డౌట్ వచ్చి పీస్ పోయింది. అందుకని పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు అక్కర్లే. ద ఎంటైర్ కృష్ణమూర్తి ఫిలాసఫీ ఒక్క పదం దగ్గర వచ్చి ఆగుతుంది.